యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మారు మనసు అంటే ఏంటో చాలామందికి తెలీదు. క్రైస్తవులు కూడా చర్చిలకి వెళ్ళే క్రైస్తవులు కూడా మారు మనసు అంటే ఏంటో తెలీదు. నేను చాలామందిని అడుగుతున్నప్పుడు మారు మనసు పొందావా అంటే, మారు మనసు అంటే ఏంటి అని నా చిన్నతనంలో చాలామంది అడిగారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మారు మనసు అంటే ఏంటో మీకు చాలా తేటగా మీకు అన్నీ కూడా మీకు చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. మారు మనసు అంటే మనస్సు, ఒక నూతనమైన మనసు మనం ధరించుకోవడం. మారు మనసు, కొత్త మనసు. ఆ కొత్త మనసు అంటే మన హృదయంలో ఇదివరకు పాప తలంపులోనే పాప తలంపులు అయిపోయి మరి దేవుని తలంపులు మనలో వస్తాయి. అది మారు మనసు. మరి ఇంకా క్లియర్గా మీకు చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే ప్రతి మానవుడు పాపం చేసిన వ్యక్తే. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, హృదయం ఘోరమైన వ్యాధి గలది అని దేవుని వాక్యం ఉంది. కాబట్టి జ్ఞాపం చేస్తున్నాను, అనగా హృదయం నుంచి బయలు వెళ్ళినవని ఉంటుంది, ఒక లిస్ట్ ఉంటుంది మొత్తం ఏమి వస్తాయో. కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా, ప్రతి మానవుడు కూడా పరిశుద్ధుడు కాదు, ప్రతి మానవుడు పాపే. అయితే ఈ పాపికి మరి మారు మనసు ఎట్లా వస్తుంది అనేది ఒకసారి చూద్దాం. మారు మనసు అంటే మొదటగా మీరు చిన్నప్పటి నుంచి మీకు తెలియని వయసు అప్పటి నుంచి కూడా మీకు జ్ఞాపకం ఉన్న ప్రతి పొరపాటును దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి. మొదటగా మీకు పొరపాటు అంటే ఏంటి, పాపం అంటే ఏంటో కూడా మీకు తెలియాలి. పాపం అంటే దేవుని వాక్యంలో ఆజ్ఞ ఏది మీరినా కూడా అది పాపం అవుతుంది. ఆజ్ఞ అతిక్రమే పాపం అని దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పాపం గురించి మనం ఆలోచిస్తే కనుక మరి పాపాలు అనేక రకాలు ఉన్నాయి. దొంగతనం, అబద్ధం, వ్యభిచారం, వివిధ పాపాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ జ్ఞాపం చేసుకుని ఒక్కసారి మీరు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చేసిన ఏ ఏ పాపాలు చేశారో ఆ పాపాలన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఒప్పుకొని విడిచిపెట్టడం కాదు, మొదటగా మరి పాపాలను ఒప్పుకునే ముందు హృదయంలో ఏముండాలంటే, నేను చేసింది తప్పు అని గ్రహింపు కావాలి. మీరు ఏ తప్పులు చేశారో, ఏ పాపాలు చేశారో ఆ పాపాల నిమిత్తమే మీ హృదయంలో నేను చేసింది తప్పు, నేను చాలా పొరపాటు చేశాను అని హృదయంలో మీకు ఒక భావన కలగాలి. అదే పశ్చాత్తాపం అంటారు. ఎప్పుడైతే ఎవరైతే మీరు చేసిన తప్పులు నిమిత్తే, పాపాల నిమిత్తే పశ్చాత్తాపడతారో దేవుడు వాళ్ళని క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఒక నూతనమైన హృదయాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అదే మారు మనస్సు అంటే. పాత స్వభావం పోతుంది, పాప స్వభావం అంతా పోతుంది, పాప తలంపులు, పాప ఆలోచనలు అవన్నీ వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే దేవుని దగ్గర మీరు పాపాలని ఒప్పుకొని విడిచిపెడతారో, పశ్చాత్తాపడతారో అవన్నీ మీ హృదయం నుంచి బయటకు వెళ్ళిపోతాయి. అప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలోకి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలోకి వచ్చినప్పుడు మరి మీ హృదయంలో నెమ్మది, సంతోషం, సమాధానం ఉంటుంది. అప్పతరం తలంపులు, అప్పతరం ఆలోచన, అప్పటి ఉద్దేశం, అప్పటి కోరికలు మరి ఏవి కూడా మీ హృదయంలో లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఉంటున్నప్పుడు మీకు గొప్ప నెమ్మది, సంతోషం, సమాధానంతో పాటు అనేక నడిపింపు మీకు తోడుగా ఉంటుంది. రోజు మీరు ఒకలాగా వెళ్ళాలనుకుంటే మరి కొత్త మనసు వచ్చినప్పుడు, మారు మనసు పొందినప్పుడు దేవుడు ఇంకో కొత్త ఆలోచన మీకు దయచేస్తాడు. మరి ఎలా నడవాలి, ఏం చేయాలి అన్నీ కూడా తేటగా బయలుపరుస్తాడు. వెళ్ళాలా, వెళ్ళకూడదు అది కూడా దేవుడు బయలుపరుస్తుంటాడు. కాబట్టి మారు మనసు పొందితే ఎవరైనా సరే మరి పరిశుద్ధంగా ఉంటారు. ఎవరైతే మారు మనసు పొందుతారో పరిశుద్ధంగా ఉంటారు. మారు మనసు పొంది మరి తిరిగి పాపాలు చేస్తున్నాడంటే అతనిలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, పక్కకు తప్పుకున్నాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు నివసించట్లేదు. ఎందుకంటే నువ్వు పాపాన్ని ఇంకా కోరుకుంటున్నావు, నీలోకి ఎక్కడో పశ్చాత్తాపం సరిగా లేదు. కాబట్టి ప్రతి దినము కూడా మారు మనసు అంటే ప్రతి దినం ప్రక్రియ. ప్రతి దినము కూడా దేవుని దగ్గర పాపాలని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు మాత్రమే దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తూ, పవిత్రపరుస్తూ ఉంటాడు. ప్రతి దినము కూడా ప్రతి పొరపాటు, ఏ పొరపాటు చేసినా, ఎందుకంటే మానవ స్వభావం కాబట్టి, పాప స్వభావం కాబట్టి, పాప తలంపులు వస్తూ పోతూ ఉంటాయి. కాబట్టి ఆ తలంపుల మీద జయం కలగాలి. అందుకని దేవుని వాక్యంలో పిలిపి రాసిన మరి 4వ అధ్యాయంలో ఉంటుంది ఏమంటే, క్రీస్తు సమాధానం, దేవుని యొక్క సమాధానం మీ తలంపులకు కావాలంటున్నట. దేవుని యొక్క సమాధానం మన తలంపులకు ఎట్లా కావాలంటుంది? పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించినప్పుడు, ఆ దేవుడు మనలో నివసించినప్పుడు మన తలంపులకి కావాలంటుంది. అప్పతరం తలంపులు, కోరికలు, ఉద్దేశాలు ఏది కూడా మనకి నేత్రాస్తాయి. ఏవి వెంటనే రావడానికి అది ఆస్కారాలు దొరకవు, సైతం దూరంగా ఉంటాడు. అయితే ప్రతి దినము దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉండాలి. మరి ఎంత దేవునికి సన్నిహితంగా మరి జీవించి ప్రార్థన చేస్తూ ఉంటారో అప్పుడు దేవుడు మీకు మరింత ఆత్మలో బలమైన శక్తిని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఏది కూడా తెలియగా తీసుకోకూడదు. చిన్న పొరపాటు, చిన్న పాపం, ప్రతి చిన్న పొరపాటు కూడా, అబద్ధం ఆడినా, మోసం చేసిన అన్నీ కూడా చిన్నవి కూడా మరి దేవుని వాక్యం అనేకమైన లిస్టు ఉంది. ఆ లిస్టులో ఏదున్నా కూడా మరి రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో కూడా ఒక లిస్ట్ ఉంటుంది. మరి ఇటువంటి వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేని దేవుని వాక్యం ఉంటుంది. ఆ విధంగా ఆ లిస్టులో ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక లిస్ట్ ఉంటుంది. పాప స్వభావాలు ఏముంటాయో, ఆత్మఫలాలు ఏముంటాయో అన్నీ ఉంటాయి. దానిలో ఆ లిస్టు ప్రకారం వీటన్నిటిని మీరు చూసుకొని, పరిశీలన చేసుకుని, హృదయంలో ఏదైనా పొరపాటు ఉంటే దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. మరి దేవుని యొక్క మరి ఆయన యొక్క స్వభావం మీలో రావడానికి మీరు
ఆహ్వానించండి. ప్రభా నేను చేస్తాను ఇది. శత్రువుని ప్రేమించంటే మీరు ప్రేమించాలి. శత్రువుని మరి ద్వేషించొద్దంటే ద్వేషించడం మానేయాలి. ఈ విధంగా ప్రతీదీ కూడా దేవుని దగ్గర మీరు అడిగి మొరపెట్టి పొందుకోవాలి. ఆ విధంగా ప్రతి దినము ఒక రోజుతో అయిపోయేదిగా. మారుమనసు అంటే ఎవ్రీడే ప్రాసెస్. ప్రతిదినము ఇదొక చర్య. ప్రతిదినం ఇదొక చర్య. మారుమనసు అంటే ప్రతిదినం ఉదయమే లేచి 4 లేక 5 గంటల మధ్యలో లేచి ఒంటరిగా ప్రార్థన చేసుకోవాలి. మీ గురించి మీరు ప్రార్థన చేసుకుంటూ దేవుని దగ్గర మీరు పరిశీలించుకుంటున్నప్పుడు దేవుడు అన్నీ కూడా మీకు బయలుపరుస్తుంటాడు. అదొకటే కాదు, మీరు దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు అనేక జరగబోయే సంగతులు కూడా దేవుడు మీకు బయలుపరుస్తుంటాడు. ఆ దినచర్య అంతటి గురించి కూడా దేవుడు మీకు బయలుపరుస్తుంటాడు. కాబట్టి గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. దేవునితో జీవించే భాగ్యం మామూలుగా ఉండదు. దేవునితో జీవించే అనుభవం చాలా గొప్పగా, చాలా బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. చాలా మరి అది ఎంతో అతిశయంగా ఉంటుంది. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, ఏమంటే గుర్రమును బట్టి రథమును బట్టి కాదు, మేమైతే మా దేవుని యెహోవాను బట్టి మేము అతిశయిస్తున్నాం అని దేవుని వాక్యం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం దేవుని బట్టి, మనం దేవుని కలిగిన దాన్ని బట్టి మనం అతిశయిస్తూ ఉండాలి. ఇక దేని బట్టి అతిశయించకూడదు. మన కలిగిన డబ్బుని బట్టి, ఆస్తిని బట్టి, దేని బట్టి, ఇక తలంతులను బట్టి, తలంతులను బట్టి దేని బట్టి కూడా మనం అతిశయించకూడదు. కానీ దేవుని కలిగినందుకు, దేవా నిన్ను కలిగినని మనం అతిశయిస్తూ ఉండాలి మన హృదయంలో. అతిశయించడం అంటే మరి లోకానుసారంగా కాదు, అది దేవుని కలిగినందుకు మనం ఒక ఆధిక్యత కలిగి ఉంటాం. కాబట్టి ఆ ఆధిక్యతను బట్టి మనం దేవుని ఎంతో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉండాలి. కాబట్టి గమనించండి, జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క మా తలంపులు, ఆలోచనలన్నీ కూడా మరి దేవునికి అంగీకారంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. ఆ విధంగా మీకు మరణం వచ్చే వరకు కూడా పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటే దేవుని దగ్గర చేరుకుంటారు. మారు మనసు అంటే మరి ఇదే పరిశుద్ధంగా, పవిత్రంగా జీవించడము, ఒక నూతనమైన హృదయం కలిగి ఉంటుంది. ఇదే మారు మనస్సు. కాబట్టి గమనించండి, రక్షణ అంటే మీరు నరకానికి వెళ్ళిపోకుండా మీరు మారు మనసు పొందటం వలన మీకు కలిగేదే రక్షణ. అంటే మారు మనసు పొందారంటే మీరు రక్షణ పొందినట్లెక్క. అంటే దేనికి రక్షణ పొందటం? నరకంలోకి వెళ్లకుండా మీరు రక్షించబడటం, కాపాడబడటం, అది రక్షణ. రక్షణ మారు మనసు అన్న ఒకటే. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపం చేసుకోండి. అందుకని దేవుని వాక్యం ఏముంటుంది? అంతటను అందరూ మానవ మనసు పొందడం దేవుని ఆజ్ఞ ఉంటుంది. అందరూ కూడా మరి మనసులు మారి మరి దేవుని యొక్క శుభంలోకి రావాలని ఆయన అందరికీ చెప్పినారు, ఆజ్ఞాపించారు. కాబట్టి మీరు కూడా అంగీకరించేస్తూ క్రీస్తుని అటువంటి మార్పు కలిగి ఉంటే కనుక అది ఎంతో గొప్ప భాగ్యము, ధన్యత. మరి కాబట్టి గమనించండి, జ్ఞాపం చేసుకోండి. ఆ ధన్యత ఎంత గొప్ప ధన్యత అంటే, మీరు ప్రయాణం చేసినప్పుడు దేవుని హస్తం మీకు తోడు ఉంటుంది. అయితే మరి అనేక మంది దేవుని కలిగి లేని వారికి ఆ దేవునికి హస్తం లేక అనేక మంది దుర్మరణం పాలైపోతూ ఉంటారు. మరి ఎంతో ముఖ్యమంత్రులు, మరి ఎంతో ప్రధానమంత్రులు ఎవరు కూడా మరి రక్షణ అనేది లేదు. మనం చూసినట్లయితే కనుక ఇందిరాగాంధీని కాల్చి చంపేస్తారు. ఏది రక్షణ లేదు. అంతమంది రక్షక భటుకులు ఉన్నా కూడా మరి రక్షక భటుకులే చంపివేయటం జరిగింది. జ్ఞాపం చేసుకోండి. మరి అదేవిధంగా కెనడీ అనే అతను కూడా మరి షూట్ చేసి చంపేస్తారు. అతను రక్షణ కాపుదల లేదు. ఈ విధంగా చూస్తే కనుక అనేక మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, రాజకీయ వ్యక్తులు, మరి రాజీవ్ గాంధీని కూడా మరి బాంబు పెట్టి చంపేస్తారు. వీళ్ళకి రక్షణ లేదు, దేవుని కాపుదల లేదు. దేవుని కాపుదలు ఉంటే వారికి ప్రొటెక్షన్, మరి ఈ యొక్క వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ అంటే ఈ యొక్క వాళ్ళ చుట్టూ ఉండేటువంటి ఆ యొక్క వీళ్ళు కాపాడేటువంటి వాళ్ళు ఎవరు కూడా మరి అవసరం లేదు. దేవుని కాపుదలు ఉంటే సెక్యూరిటీ వాళ్ళు ఎవరు కూడా అవసరం లేదు. గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మరి మనకు దేవుడిచ్చే ధన్యత, గొప్పదైన కాపుదల మనకు ఉంటుంది. భారమనస్సు పొందితే గొప్పదైన కాపుదల భద్రత మనకు దేవుడు ఇస్తాడు. మనం వెళ్తుంటే ఒక ఫీలింగ్ వస్తుంది. బయటికి వెళ్తుంటే కనుక మరి వాళ్ళెవరికి లేని గొప్ప రక్షణ కాపుదల మనకు ఉంటుంది. మన చుట్టూ అనేకమైన మరి ఎన్ని వందల దూతలు దేవుడు మనకు పంపుతాడో తెలియదు. మనం వెళ్ళిపోయే ప్రాంతాలను బట్టి, యొక్క పరిస్థితిని బట్టి ఆయన దూతను మనకు చుట్టూ తోడుగా ఉంచుతాడు. ఇప్పుడు కాన్వాయ్ అంటారు. కాన్వాయ్ అంటే వెనకాల 7, 8 మొత్తం కాన్వాయ్ ఎంతో లెక్క ఉన్నది. అన్ని వాహనాలు ముందు వెనకాల వెళ్తాడు. ఒక ప్రధాని వెళ్ళినా, మరి ముఖ్యమంత్రి వెళ్ళినా, ఎవరైనా కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ కొరకు అంత భద్రత ఏర్పాట్లు ఉంటాయి. కానీ మనకి ఏమి అక్కర్లేదు. మన కంటికి కనబడినట్టు ప్రొటెక్షన్ దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. ఎంత భాగ్యం చూడండి, ఎంత ధన్యత. ఈ విధంగా దేవుడు మనకి గొప్పదైన కాపుదల భద్రత ఇస్తే ఇదన్నీ కూడా భారం మనసు పొందితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం నూతనమైన హృదయం కలిగి ఉన్నప్పుడు, పాప క్షమాపణ కలిగి ఉన్నప్పుడు, దేవుని దగ్గర మా విముక్తి పొందినప్పుడు దేవుడు మనకి అన్ని ధన్యతలు మనకు అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోండి, ఈ ధన్యతలు ఎవరు కూడా మీరు పోగొట్టుకోవద్దు. అందుకని పరలోక రాజ్యం ఎవరు పోగొట్టుకోవద్దని నేను పదే చెప్తున్నాను. షార్ట్స్లో ఎక్కువగా ఈ యొక్క నా ఛానల్లో షార్ట్స్ చూడండి.
దానిలో 2000కు పైగా మరి ఆడియోలు ఉన్నాయి. అవన్నీ అన్నీ కూడా వినండి చక్కగా. విని మీకు ఏది మీ హృదయానికి పనిచేస్తుందో అన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించుకొని మీకు మీరు పరిశీలన చేసుకొని అర్థం చేసుకోండి. గమనించండి, ప్రతి ఒక్కరు కూడా మారు మనసు చాలా ప్రాముఖ్యం. మారు మనసు లేకుండా ఎవరు కూడా మరి పరిశుద్ధ పట్టణానికి చేరుకోలేరు. అంతవరకు సహించడం రక్షించబడను. మారు మనసు అంటే చివరి వరకు ఎవ్రీడే ప్రాసెస్. ఇది ప్రతి దినం పరిశీలన చేసుకుంటూ ఎక్కడ మురికి పాపం అంటుకోకుండా వాళ్ళు అంటుకుంటే దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టడం. ఈ విధంగా మరి మనకు మనం ఎప్పటికప్పుడు ఏ దినము ఆ దినము మరి సరి చూసుకుంటూ అంత్యం వరకు కూడా, అంటే మన మరణాంతం వరకు లేదా దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఆ రాకడ వరకు కూడా మనం ఎదురు చూస్తూ నిరీక్షణ కలిగి మరి మారు మనసు తగిన ఫలాలు మనం ఫలిస్తూ మరి చివరి వరకు మనం నిలబడి ఉంటే కనుక, పరిశుద్ధంగా పవిత్రంగా చివరి వరకు మనం జీవిస్తే కనుక పరిశుద్ధ పట్టణానికి వెళ్తాం. లేని పక్షంలో ఇక్కడ భూలోకంలోనే విడిచిపెట్టబడతాం. అందుకని దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది, ప్రభా అని చెప్పేటప్పుడు పరలోక రాజ్యాన్ని మరి స్వతంత్రించుకోలేరు. దేవుని వాక్యం చూస్తాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, అనేక మంది బోధకులు ప్రసంగులు మరి ఇక హీలింగ్స్ చేసిన వారు అనేక మంది ఆ రోజు అడుగుతారు, నీ నామని నేను స్వస్థపరచలేదా, నీ నామని అది చేయలేదా, ఇది చేయలేదు అంటారు. దేవుడు ఒక మాట చెప్పారు, అక్రమం చేయవాలని నా దేవుడు తొలగిపోవాలి. కాబట్టి గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. మారుమనసు అంటే ఒకసారి మారుమనసు పొంది తర్వాత అయిపోయింది అనుకోవట్లేదు. చివరి వరకు కూడా మన హృదయం ఎలా ఉంది, తగ్గింపు కలిగి ఉందా, దేవుని స్వభావం ఉందా, మరి దేవునికి అంగీకరించిన స్వభావాలు మనలో ఉన్నాయా, ఎక్కడ ఏదైనా గర్వం వస్తుందా, అహంకారం వస్తుందా, హృదయంలో పొగరు వస్తుందా, ఇవన్నీ పరిశ్రమ చేసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో చాలామంది సేవకులకి డబ్బు పెరుగుతున్న కొద్ది వాళ్ళ పొగరు పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ పరిశ్రమ చేసుకోవాలి. నేను సేవకుడిని అయిపోయాను, చాలా పెద్దోడిని అయిపోయాను అనుకుంటారు. కానీ వాళ్ళు తగ్గింపు స్వభావం, దేని స్వభావం ఎంత మాత్రం ఉండదు. వాళ్ళ పరిశీలించి చేసుకుంటే కనుక వాళ్ళకన్నీ కూడా అర్థమవుతాయి. జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరు కూడా మీరు మారు మనసు పొందండి. మారు మనసు అంటే మీకు అంతా చెప్పినాను, అదే ఆ విధంగా మీరు చేయండి. ఖచ్చితంగా మీరు పరలోక రాజ్యంలోకి ఉంటారు మారు మనసు పొందితే కనుక. ప్రతి ఒక్కరు గమనించండి. ఒకవేళ మీకు ఆటంకాలు ఉన్నాయనుకోండి, రహస్య క్రైస్తవులాగా మీరు జీవించండి. ఆటంకాలు ఉంటే మీకు ఎవరికి ఇంట్లో ఎవరికి తెలియకుండా రహస్యంగా మీరు మౌనంగా ఒక చోట కూర్చుని తలుపు వేసుకుని ఒక చోట కూర్చాక మెల్లగా ప్రార్థన చేసుకుని ఎవరికి వినపడకుండా తెలియకుండా ఆ విధంగా రహస్యంగా దేవునితో మీరు గడపండి. రహస్యంగా మీరు బైబిల్ చదువుకోవచ్చు. బైబిల్ కొనుక్కోక్కర్లేదు. మీ ఫోన్లో మరి యాప్స్ ఉన్నాయి, బైబిల్ యాప్స్. బైబిల్ యాప్ చక్కగా డౌన్లోడ్ చేసుకుని ప్రతి దేవుని బైబిల్ చదువుకోండి. ఆ విధంగా దేవునితో గడపండి, దేవునితో జీవించండి. మరి దేవునితో జీవించడం చాలా మరి ఎంతో అద్భుతంగా గొప్పగా ఉంటుంది. కాబట్టి అందులో మరి మీకు కలిగే అనుభూతి చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మీరు మరి బైబిల్ డౌన్లోడ్ చేసిన చక్కగా చదవండి. మరి చదివితే మీకు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. నేను చెప్పిన దానికన్నా అనేక విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. కాబట్టి మీకు ఆత్మీయ జీవితం ఈరోజే ప్రారంభించండి. మీరు ఎవరైనా సరే, ఏ కులానికి చెందిన వారైనా సరే, అన్ని కులాల వారిని దేవుడు క్షమించి పరిశుద్ధ వచ్చి పవిత్రపరిచారు. ఈ రోజుల్లో క్రైస్తవులు అనేక కులాల నుంచి దేవుని దగ్గరకు వచ్చారు. వాళ్ళంతా కూడా దేవుని నమ్ముకున్నారు, మారు మనసు పొందినారు. మరి కొంతమంది పరిచారకులు ఉన్నారు, కొంతమంది దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారు. గమనించండి, ఇక్కడ యేసుప్రభు దగ్గర రావడానికి ఎక్కడ కూడా కులం అవసరం లేదు. ప్రతి ఒక్కరిని క్షమిస్తానని చెప్తున్నాడు. ఎంత పాపం చేసినా దేవుడు క్షమిస్తా అంటున్నాడు. కాబట్టి దినమంతి నా చేతులు చాపుతానని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మీరు ఎవరైనా సరే దేవుని దగ్గరకు వచ్చి మీరు దేవునితో సహవాసం చేయండి. రహస్యమైన క్రైస్తవులుగా మీరు జీవించండి. మీకు ఆత్మలో బలం వచ్చినప్పుడు ఆ తర్వాత మీరు అందరికీ బహిరంగంగా మీరు ఉండవచ్చు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.